వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఎవరైతే మనకు వీడియో చూస్తున్నారో, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టార్లో ఉన్నారని కొంతమంది దారులు వెతుక్కుంటూ మన వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక ఆఫర్ ఇస్తున్నారంట. అది ఏం ఆఫర్? అది మన వాళ్ళకి మంచిదేనా? అది మనీ ఆఫరా, లేదా లవ్ ఆఫరా, లేదా మ్యారేజ్ ఆఫరా? ఏంజిల్ ద్వారా ఏంజిల్ మన కలెక్టివ్కి ఇచ్చే మెసేజ్ ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్లీజ్ ఏంజిల్ సై యువర్ సెల్ఫ్. ప్లీజ్ చెప్పండి. మన కలెక్టివ్కి ఇస్తున్న ఆఫర్ ఏంటి? ఎవరో మీకు ఇద్దాం అనుకున్న ఆఫర్ మిస్ అయిందంటండి. ఎస్, ఒక పర్సన్ ఇద్దాం అనుకున్నారు. వాళ్ళు ఏంటంటే అనుకొని మాట్లాడుకొని ఒక ముగ్గురు ఆరుగురు వ్యక్తులు మాట్లాడుకొని మీ దగ్గరికి ఒక ఆఫర్ తెద్దామని అనుకున్నారు. ఓకేనా? ఏం ఆఫర్ ఏంజిల్? వాళ్ళ ఎనర్జీ అయితే టాక్సిక్ ఎనర్జీ చూపిస్తుంది. వేగంగా వాళ్ళు మీకు మనీ ఆఫరు, జాబ్ ఆఫరు ఏదో ఇద్దామని అనుకున్నారు. లవ్ ఆఫరు మాట్లాడుకొని ప్రజెంట్ మీరున్న చేస్తున్న పనిని కానీ, మీ లైఫ్ని కానీ, పీస్ఫుల్నెస్ని కానీ మీ దగ్గరికి లేకుండా చేయడానికి. ఏమైందంటే ఇక్కడ మీరు ఏంజల్ ప్రొటెక్షన్లో ఉన్నారని వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకి జడ్జిమెంట్. ఎంత వేగంగా మీ దగ్గరికి వద్దాం అనుకున్నారో అంత వేగంగా ఏంజిల్ అనేది కట్ చేసేసారు వాళ్ళని మీ లైఫ్లోంచి. వాళ్ళ కర్మాలు అనుభవిస్తున్నారనమాట. ప్రజెంట్ వెళ్ళిపోయింది వెంటనే వాళ్ళకి. ఇంకా చెప్పండి ఏంజిల్. మీరు ముందుకు వెళ్తున్నారని, మీరు చేస్తున్న పనిలో ఇది మీకు కలిసి వస్తుందని, మీ చుట్టూ అందరూ మీ గురించి మంచిగా మాట్లాడుకుంటున్నారని, 0202 o'clock మంచిగా మాట్లాడుకుంటున్నారని వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూశారంట. మీకు ఇలా ఉన్నారు మీరు. ఏం జరిగింది ఏంజల్? జస్టిస్ జరిగిందండి మీకు. జస్టిస్. ఎవరైతే మీ డివైన్ ఉన్నారో వాళ్ళు మీకు జస్టిస్ చేశారు. వాళ్ళు మిమ్మల్ని ఇంకా స్పైయింగ్ చేస్తున్నారంట. చూస్తున్నారు వాళ్ళు. స్పైయింగ్ అంటే చూడడం, వినడం, మీ గురించి మాట్లాడుకోవడం, మీ వెనుక ఇలా కత్తులు పట్టుకొని వెనుక మీకు కనిపించిన వాటితో మీ ఏంజిల్ అనేది ఇక్కడ ఫైట్ చేస్తున్నారు. మీ వెనుక మీ గురించి నిలబడతారు. మీరు అన్ని విషయాల్లో నిలబడతారు. ఎవరు ఎంతమంది వచ్చారా మీరు నిలబడతారు. సో ఇప్పుడు వాళ్ళు ఇస్తున్న ఆఫర్ మీకు మంచిది కాదు అని తెలిసిపోయింది కదా. అది ఏం ఆఫర్ ఏంజిల్? ఎలాంటిది ఇద్దాం అనుకుంటున్నారు? మనీ విషయంలో గొడవలు పడేలాగా ఏదో ఒక వార్త, ఏదో ఒక పని చేద్దాం అనుకున్నారు గొడవలు పెట్టడానికి. ఒక రకంగా మనీ ఇచ్చి ఒక 6 మంది ప్లాన్ చేసి కావాలని మీతో గొడవలు పెట్టుకోవడానికి ఒకరిని రెడీ చేశారనమాట. ఏం జరిగింది ఏంజిల్? ఎస్, ఏం జరిగిందంటే మీకు మంచి జరిగింది. ఆ విషయంలో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మీరు లాభపడ్డారు. దానివల్ల వాళ్ళు మీ పేరు చెరగొడదాం అనుకున్నారు, కానీ అది ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యి ఇంకా బ్రైట్గా అయ్యారనమాట మీరు. అంటే మీరు ఏంటనే తెలిసిందనమాట. నిజం తెలిసింది. ఎవరు మిమ్మల్ని బాధ పెడదాం అనుకుంటున్నారు, ఎవరు మీ వెనకాల నుండి ఇదంతా చేస్తున్నారనే నిజం మీకు తెలిసింది. వాళ్ళు ఎందుకు ఇలా చేద్దాం అనుకుంటున్నారు, నిజంగానే వాళ్ళకి బాధపడి మనతోనే గొడవ పడుతున్నారా, లేదా బాధపడి మన ముందుకు వస్తున్నారా, నిజంగానే వాళ్ళు మన వల్ల బాధపడ్డారా అని మీరు ఆలోచించే కాడి నుంచి లేదు 0404 అంకుల మిమ్మల్ని బాధ పెట్టడానికి వస్తున్నారు. మీ పాత వాళ్ళండి. కన్ఫర్మేషన్. మీ పాత వాళ్ళంటే మీ వర్క్ ప్లేస్లో వాళ్ళు, మీ కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, మీకు బాగా తెలిసిన వాళ్ళు. మీరు ఎవరి పేరు అయితే అనుకుంటున్నారో ప్రజెంట్ వాళ్ళేనండి. కన్ఫర్మేషన్. మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో ఇప్పుడు వీడియో చూస్తున్నప్పుడు ప్రజెంట్ ఎవరి గురించి అయితే మీకు థాట్ వచ్చిందో పక్కగా వాళ్ళే. ఏంజిల్ గైడెన్స్ చూద్దాం మీ విషయంలో. ఏంజిల్ మన యొక్క కలెక్టివ్ ఉన్నారు కదా, వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి ఏం గైడెన్స్ ఇద్దాం అనుకుంటున్నారు? టేక్ యాక్షన్ తీసుకోమని చెప్తున్నారు.
ఫర్గివ్‌నెస్ వదిలేయండి ఆ టాపిక్‌ని మీరు. ఓకేనా? వాళ్ళొస్తారు, వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ పని మీరు ముందుకెళ్ళిపోతున్నారు, లాగడానికి అస్తమానం ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. పట్టించుకోవద్దు. ఫర్గివ్. మీరు అనుకోండి. ఓకే. ఈళ్ళింతే. వీళ్ళు ఈ ఆలోచనతో వస్తున్నారని డిసైడ్ అయిపోయాం కదా! ఈ దారిలో కాకపోతే ఇంకో దారిలో వస్తారు. ఈ విషయం కాకపోతే ఇంకో విషయం. ఉప్పు కోసం కాకపోతే కందిపప్పు కోసం వస్తారు. మొత్తానికి గొడవ పెట్టుకోవడానికి వస్తారు. కాబట్టి చూసి చూడనట్టు మీరు వాళ్ళ పక్కకు గెంటేస్తూ మీ ముందుకెళ్ళిపోండి. యాక్షన్ తీసుకోండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీరు వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంటి? మన కలెక్టివ్‌కి ఇంకేం చెప్దామనుకుంటున్నారు? అన్‌లైక్లీ. దానర్థం మీకు చాలా అవకాశాలున్నాయి. ఏదన్నా మీ దగ్గరికొచ్చి రీసెంట్‌గా నిన్న గాని, ఈ రోజులో గాని వస్తాయనుకున్న డబ్బులు రాకపోయినా, లేదా వస్తుందనుకున్న జాబ్ కొంచెం ఏదైనా ఇబ్బంది కలిగించేలా కనిపించినా, మీకు చాలా అవకాశాలున్నాయి. దానికి మించి అవకాశాలు ఫ్యూచర్‌లో మీకొస్తాయని చెప్తున్నారు. 0606 అంకుల్. ఖచ్చితంగా వస్తాయని చెప్తున్నారు. డివైన్ మీద నమ్మకం ఉంచండి. పక్కా మీ లైఫ్‌లో సక్సెస్ అనేది పక్కా. గ్యారంటీగా మీరు సక్సెస్ అవుతారు. మీరు ఏ రూట్‌లో అయితే వెళ్తున్నారో ఆ రూట్‌లోనే వెళ్ళండి. ఏంజెల్ మిమ్మల్ని చూస్తుంది, మిమ్మల్ని గైడ్ చేస్తుంది. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.